అందరికీ నమస్కారం. ఒక దేశం కథను అర్థం చేసుకోవాలంటే ఎంత సమయం పడుతుంది? బహుశా ఒక్కరోజు చాలంటారేమో. రండి, జాన్వరి 2026లో మన భారతదేశంలో ఒక్కరోజులో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం. కేవలం 24 గంటల్లో మన దేశం ఎంత డైనమిక్గా ఉందో చూస్తే ఆశ్చర్యపోతాం. ఈరోజు మన విశ్లేషణకు ఒక మంచి ఆలోచనతో పునాది వేద్దాం. కేవలం జ్ఞానం మాత్రమే ఒక విడదీయరాని సూత్రం. ఎంత మంచి మాట కదా! మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడమే అసలైన బలం అని ఈ మాట మనకు గుర్తుచేస్తుంది. సో ఆ జ్ఞానాన్ని వెతుక్కుంటూ మన దేశపు ఒక్కరోజు కథలోకి వెళ్ళిపోతాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దామా? మనకు 5 ముఖ్యమైన స్టాప్సున్నాయి. ఫస్ట్, దేశాన్ని నడిపించే కొత్త ముఖాల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న జోష్లోకి వెళ్దాం. అక్కడ్నుంచి భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూద్దాం. అటుపై మన సమాజం, పర్యావరణం గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం. ఇక చివరిగా గతాన్ని వర్తమానంతో కనెక్ట్ చేసే ఒక ఇంట్రెస్టింగ్ విషయంతో ముగిద్దాం. సరే, మనం మొదటి సెక్షన్కి వచ్చేశాం. కొత్త ముఖాలు, కొత్త బాధ్యతలు. చూడండి, ఏ దేశానికైనా దాని లీడర్షిప్ చాలా ముఖ్యం కదా. అందుకే కీలకమైన పదవుల్లోకి ఎవరొస్తున్నారు, వాళ్ల బాధ్యతలు ఏంటి అనే విషయాలతో మన విశ్లేషణ స్టార్ట్ చేద్దాం. మొదటగా మనం జ్యుడిషియరీ వైపు చూద్దాం. జస్టిస్ మహేష్ శరత్ చంద్ర సోనక్. ఈయన్ని ఝార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేశారు. ఇది కేవలం ఒక పదవి కాదు, ఒక రాష్ట్రంలో న్యాయాన్ని నిలబెట్టడం, ప్రజల హక్కుల్ని కాపాడటం లాంటి ఎంతో పెద్ద బాధ్యత. ఇక మీడియా రంగానికొస్తే మమతా వర్మగారు దూరదర్శన్ న్యూస్ అంటే డీడీ న్యూస్కి డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు తీసుకున్నారు. ఆలోచించండి, దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ బ్రాడ్కాస్టర్కి హెడ్గా ఉండటమంటే కోట్లాది ప్రజలకు వార్తలెలా చేరాలి, ఏ దృక్పథంతో చేరాలి అనేదాన్ని నిర్దేశించడమే. సరే, ఈ సెక్షన్ని స్పోర్ట్స్ లీడర్షిప్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్తో క్లోజ్ చేద్దాం. షోడ్ మరైన్, ఈయన పేరు గుర్తుందా? మన ఇండియన్ విమెన్స్ హాకీ టీంకి మళ్లీ చీఫ్ కోచ్గా వచ్చారు. ఇంతకుముందు మన టీంని ఎన్నో సక్సెస్ల వైపు నడిపించారు. ఇప్పుడు మళ్లీ జట్టు భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు లీడర్షిప్ రూమ్స్ నుంచి బయటకొచ్చి నేరుగా గ్రౌండ్లోకి దూకేద్దాం. మన రెండో సెక్షన్ క్రీడల సమాహారం. ఈరోజు స్పోర్ట్స్ ప్రపంచంలో జరిగిన పోటీలు, రికార్డులు, విజయాల గురించి మాట్లాడుకుందాం. ఒకే ఒక్క నెంబర్ 9-8-3. ఏంటి నెంబర్ అనుకుంటున్నారా? ఇది మన శుభ్మన్ గిల్ 2025లో టెస్ట్ క్రికెట్లో చేసిన పరుగుల సంఖ్య. ఈ స్కోర్తో ఆ సంవత్సరంలో ప్రపంచంలోనే టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. వావ్! నిజంగా ఇది ఒక అద్భుతమైన ఘనత కదా. ఇక ఇతర స్పోర్ట్స్ హెడ్లైన్స్ని ఒక్కసారి ఫాస్ట్గా చూసేద్దాం. షూటింగ్లో అమీరా అర్షద్ నేషనల్ టైటిల్ గెలుచుకున్నారు. ర్యాలీ రేసింగ్లో హరిత్ నోవా ఏకంగా 7వ డెకార్ ర్యాలీలో పాల్గొని రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక క్రికెట్లో కేకేఆర్ టీంలో ఒక మార్పు జరిగింది. అండ్ ఫైనలీ వాలీబాల్లో 72 నేషనల్ టోర్నమెంట్ గ్రాండ్గా స్టార్ట్ అయింది. సరే, స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచి మన ఫోకస్ని దేశవ్యాప్తంగా జరుగుతున్న డెవలప్మెంట్ వైపు షిఫ్ట్ చేద్దాం. మన మూడో సెక్షన్ రేపటి కోసం నిర్మాణం. ఇక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, కొత్త పాలసీల గురించి తెలుసుకుందాం. రైళ్లలో ప్రయాణించే వాళ్లకి ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. మార్చి 1, 2026 నుంచి అన్రిజర్వ్డ్ టికెట్ల కోసం మనం వాడే పాత యూటీఎస్ యాప్ ఇక ఉండదు. దాని ప్లేస్లో రైల్1 అనే కొత్త యాప్ వస్తుంది. ఎందుకీ మార్పు? సింపుల్, టికెట్ బుకింగ్ ప్రాసెస్ని ఇంకా ఈజీ, ఇంకా ఫాస్ట్ చేయడానికి. దేశంలో ప్రోగ్రెస్ అనేది రకరకాల రూపాల్లో కనిపిస్తోంది. ఉదాహరణకి డిఫెన్స్ సెక్టార్లో చూస్తే కార్ నికోబార్లో ఒక అప్గ్రేడెడ్ ఎయిర్ ఫోర్స్ రన్వేని ఇనాగ్రేట్ చేశారు. ఇక హెల్త్ సెక్టార్లో మన దేశంలో మందుల క్వాలిటీని డిసైడ్ చేసే ఇండియన్ ఫార్మకోపియాకి కొత్త ఎడిషన్ రిలీజ్ అయింది. ఇక మన జాతీయ గౌరవ విషయానికొస్తే 2026 ఆర్మీ డే పరేడ్ జైపూర్లో జరగబోతోంది. చూశారా, రక్షణ, ఆరోగ్యం, సంప్రదాయం అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు వరకు డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం. మన 4వ సెక్షన్ సమాజం మరియు పర్యావరణం. ఇక్కడ మనం కొన్ని సామాజిక విజయాలు, అదే సమయంలో కొన్ని పర్యావరణ సవాళ్ల గురించి కూడా చర్చిద్దాం. ఇక్కడ మన ముందు ఒక చాలా సీరియస్ ప్రశ్న ఉంది. మనం అభివృద్ధి పేరుతో మన ప్రకృతిని నాశనం చేస్తున్నామా? చూడండి, పశ్చిమ కనుమల్లో టూరిజం పెరగడం వల్ల అక్కడ ఎకానమీకి మంచిదే కావచ్చు. కాని దానివల్ల గెలాక్సీ ఫ్రాగ్ అనే ఒక అరుదైన జీవి అంతరించిపోయే స్టేజ్కొచ్చింది. డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడం ఎలా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.
పర్యావరణం గురించి ఆందోళన కలిగించే వార్త తర్వాత సమాజంలో ఒక మంచి మార్పు గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండే హర్యానా 2025లో ఒక అద్భుతమైన మార్పుని సాధించింది. ఇప్పుడక్కడ ప్రతి 1000 మంది అబ్బాయిలకి 923 మంది అమ్మాయిలు పుడుతున్నారు. బేటీ బచావో లాంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతున్నాయని, సమాజంలో మార్పు వస్తోందని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణేముంటుంది? సరే, మన ప్రయాణంలో చివరి మజిలీకి వచ్చేశాం. 5వ సెక్షన్, గతం యొక్క ప్రతిధ్వనులు. అంటే మన వర్తమానాన్ని ఎప్పటిదో ప్రాచీన చరిత్రతో కలిపే ఒక ఆసక్తికరమైన ఆవిష్కరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వార్తల్లో శతాబ్దాల నాటి చరిత్ర సజీవంగా బయటపడింది. ఆర్కియాలజిస్టులు తక్షశిల దగ్గర కుషాణుల కాలం నాటి కొన్ని అరుదైన నాణేలని కనుక్కున్నారు. ఇవి కేవలం పాత నాణేలు కాదు, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన ఒక గొప్ప సామ్రాజ్యానికి మనకు మధ్య ఉన్న ఒక టైం మిషన్ లాంటివి. చరిత్ర అనేది పుస్తకాల్లోనే కాదు, మన కాళ్ల కింద ఉన్న మట్టిలోనే దాగి ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం. కొత్త లీడర్స్ అపాయింట్మెంట్స్ నుంచి వేల ఏళ్ల నాటి నాణేల దాకా చూసారా? ఒక్క రోజులో మన దేశంలో ఎన్ని రకాల సంఘటనలు జరిగాయో! పురోగతి, సవాళ్లు, చరిత్ర అన్నీ కలగలిసిన ఒక కథ ఇది. నిరంతరం ముందుకు సాగుతున్న మన దేశ ప్రయాణంలో మరి రేపటి అధ్యాయం ఎలా ఉండబోతోంది? ఈ ఆలోచనతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.